అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పట్ల జరిగిన అరాచకం ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించి దాని తాలూకు చర్యలకు సంబంధించి మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనికి తీసుకున్న చర్యలేంటో చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్‌లో దీనికి కారకులైన వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ, కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఈరోజు కొంతమంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ, వినూత్నమైన వీడియోలు చేస్తూ, అది మళ్ళీ ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మన అంబటి రాంబాబు గారు, మనకందరికీ సుపరిచితులే. మన అంబటి రాంబాబు గారు ఒక వినూత్నమైన కొత్త కథనాన్ని తీసుకొని వచ్చారు. అయితే మనం జనరల్‌గా చిన్నప్పటి నుంచి గూడా పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ ఉంటాం. పేదరాశి పెద్దమ్మ గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ మనకి పేదరాశి పెదనాన్న అంటే మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుడిలాగా, ఒక టీవీ రిపోర్టర్‌లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి. ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు. దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు ఈ కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అనంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా? లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా? అర్థం గాని పరిస్థితిని తీసుకొచ్చారు. ముందుగా అసలు మీ పార్టీలో మహిళల పట్ల మీరు తీసుకునే విధానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక అరాచకం జరిగిన తర్వాత దానికి మీరు ప్రతిస్పందించే విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నో, ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే, మరి సొంత అక్కని అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకెళ్లారా అంబటి రాంబాబు గారు? బహుశా అది మీ ప్రాంతంలోనే జరిగినట్టుంది. మరి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటిదాకా కనీసం అంటే మీ హయాంలో జరిగింది పర్వాలేదు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి ఎళ్లి, ఏం జరిగింది ఆ రోజు? ఎందుకిలా జరిగింది అని చెప్పి పరామర్శించడం ఏమన్నా చూసామా? మర్చిపోయారేమో. ఆడపిల్లని అరాచక పాలు చేసి, దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని తుప్పల్లో, గడ్డి వాముల్లో వేసి, వాడి మీద మూత్రం పోసి, ఎంతో హేయంగా చంపేస్తే, ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న గూడా మీరు గాని, మీ సో కాల్డ్ నాయకులు గాని, మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఒక్క మాట, ఒక్క మాట గూడా అడగని పరిస్థితి. మరి నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంతి గారి మీద ఎంతో అసహ్యంగా, పబ్లిక్‌గా, అత్యంత దారుణంగా ఒక మహిళని చూడకుండా, ఒక శాసనసభ్యురాలని చూడకుండా, అవాక్కులు చవాకులు పేలిన మీ నాయకుడికి, మహిళ అలా అనకూడదు, పబ్లిక్‌గా మనం మాట్లాడకూడదు మహిళల్ని అని మీరెందుకెళ్ళి హితబోధ చేయలేదు? ఓహో! అట్లా మనం చేసే పద్ధతి మనకి లేదనుకుంటా. మీరు అనిత గారు రాజకీయానికి, పరిపాలనకి, వారి శక్తి సామర్థ్యాలకి, వారి చూసే ఆహార్యానికి సంబంధం లేదని మీకు తెలీదు. మీ యొక్క నాయకుడు, మీరు ఎక్స్ మినిస్టర్‌గా చేసిన ఒక నాయకుడు, అలాగా హోమ్ మినిస్టర్‌ని పట్టుకొని ఆ మాటలంటూ ఉంటే, మనకి వ్యక్తిగత విషయాలెందుకు? వాళ్ళ ఆహార్యం విషయాలెందుకు? ఒక ఆడపిల్లని మనం ఆ రకంగా కించపరచకూడదు. అక్కడ హోమ్ మినిస్టర్ మాట్లాడకూడదు మనం అని మీకు బహుశా అనిపించలేదు. అది మనం ఖండించే ప్రయత్నం చేయలేదు. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని ఎంతో హేయంగా మాట్లాడితే, అందులో తప్పేముందసలు నేనన్న దాంట్లో తప్పేంటి? స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో, ఇవన్నీ చాలా క్యాజువల్‌గా కనిపించే మీకు, ఈరోజు ఇంత దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ, మేము ఖండిస్తూ, దానికి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటే, దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షను ఎలా ఉందంటే, మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో, యాజ్ ఇట్ ఈజ్‌గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో, కొంచెమన్నా మీకు నిజంగా
నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీల గురించి విమర్శ లేదు. వ్యక్తుల కులాల గురించి విమర్శ లేదు. ఒక ఆ మహిళ పట్ల అరాచకం జరిగింది. ఎక్కడ తనకి న్యాయం జరగదు. ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందన్న భరోసాతో మా పార్టీ ఆఫీస్‌కొచ్చింది. వచ్చిన వెంటనే ఆవిడకి న్యాయం జరగాలి అని అక్కడ అధికారులని నిర్దేశించడం జరిగింది. బహుశా మీరు చూడలేదేమో అంబటి రాంబాబు గారు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గంటలో దీనికి పాల్పడిన వ్యక్తులు స్టేషన్‌లో ఉండాలి అని చెప్పి ఎంతో సీరియస్‌గా ఈ విషయంలో ఉన్న సెన్సిటివిటీని, సీరియస్‌నెస్‌ని పరిగణలోకి తీసుకొని, గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సీఐ గారికి ఎంతో సీరియస్‌గా చెప్తే, ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఇలా ఎందుకు చేయాల్సొచ్చింది మీరు? ఒక మహిళ పట్ల జరిగే విషయాన్ని సర్వసాధారణమైన విషయంగా ఎందుకు పరిగణించారు? ఇమ్మీడియేట్‌గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న దాని మీద ఆయనకు విమర్శలు ఎదుర్కోవాల్సొచ్చింది. దాని గురించి మాట్లాడకుండా కొత్త కథనం ఏదో సృష్టిస్తూ నా దగ్గరకొచ్చారు. అక్కడ పని జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ అటెళ్లారు. అక్కడ పని జరగలేదు. నేను ఆపాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో మీరేదో వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ మేము హుటాహుటిన దానికి రియాక్ట్ అయ్యాము. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఈ ఘర్షణంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకెందుకెళ్లారు? ఆ 15వ తారీఖే నిలబెట్టి మాట్లాడాల్సింది గదా! బహుశా మీ కార్పొరేటర్ గారే, మీ ఎక్స్ కార్పొరేటర్ గారే అదే డివిజన్‌లో ఉంటున్నారు గదా! మీరెందుకు 2 రోజులు తీసుకున్నారు ఈ పరామర్శ పరంపర కోసం? ఆ రోజే ఎందుకు దీన్ని మీరు యాక్ట్ చేయలేదు? మీరెందుకు 2 రోజులాగారు? మీ కథనాల్ని చూసే మేము రియాక్ట్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు, వెంటనే ఎందుకు మీరు రాలేదు? ఎవరాపారు మిమ్మల్ని? ఏ పోలీస్ అధికారైనా ఆపారా? మీ స్నేహితులు ఎవరైనా ఆపారా? రాంబాబు గారు, మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. తగు విచారణ చేద్దాం దీని మీద. మీరు దొమ్మీలు, దౌర్జన్యాలు, గంజాయి కేసుల్లో బుక్కయిన వాళ్ళని పరామర్శించడానికెళ్తారు. రాజకీయ లబ్ధి. మీరు హత్యలు చేసేవాళ్ళని పరామర్శించడానికెళ్తారు. రాజకీయ లబ్ధి. దాన్ని కులాల పేరుతో తీసుకెళ్తారు, మతాల పేరుతో తీసుకెళ్తారు, పార్టీల పేరుతో తీసుకెళ్తారు. రాజకీయ లబ్ధి. మీ అధినేత కారు కింద చనిపోయిన వ్యక్తిని ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు మాకెక్కడా కనిపించలేదు. దేనికి? దానివల్ల రాజకీయంగా మీకొచ్చేదేమీ లేదు గాబట్టి. ఇది మీ యొక్క విధానం. ఎక్కడ బురద జల్లాలి? ఎలా బురద జల్లాలి? బహుశా ఈరోజు ఈ విషయాన్ని తీసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గూడా ఇక్కడికి పిలిపిచ్చి దీన్ని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారేమో! తెలీదు మనకి. మీకొక అవకాశం రావడం, ఒక అంశం రావడం మాత్రమే తెలుసు. దాన్ని ఎలా రాజకీయంగా వాడుకోవాలన్నది మాత్రమే తెలుసు. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద చేసే విమర్శలకి మీ మీద నేను డిఫమేషన్ కేస్ వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని, నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకిప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది, మీ రాజకీయ చతురత, మీ భాషా చతురతను వాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే, ఊరికే ఇక్కడ కూర్చొని చూడ్డానికి పిచ్చివాళ్ళెవ్వరూ లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి అనేక అంశాలున్నాయి. ప్రజలకు చేరువవ్వచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద మాట్లాడొచ్చు. ఎందుకు ప్రతిసారి శవం పోయిందా? అరాచకం జరిగిందా? లేకపోతే ఇంకేదైనా దొమ్మి జరిగిందా? అక్కడుండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకొస్తుంది మీకు? ప్రజల కోసం నిలబడే మాటలు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు ప్రతిసారి గూడా అబద్ధాలు సృష్టించి, అక్కడున్న రాజకీయ నాయకుల మీద లేనిపోని విద్వేషాలు సృష్టించి మాత్రమే మీరు మనుగడలో ఉండాలని ఎందుకనుకుంటున్నారు? ప్రజలకు ఏం గావాలో దాని మీద దృష్టి పెట్టి, అదనుగుణంగా ప్రజల యొక్క మన్ననని ఎందుకు పొందాలనుకోవడం లేదు? ఎందుకనుకోవడం లేదు అనంటే, ఆ పాత్ర కూడా ఇక్కడేదైనా తప్పు జరిగినా, ఇక్కడ ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, స్వపార్టీ అయినా, మేము అధికారంలో ఉన్నా, మేమే విమర్శించే పరిస్థితి ఇక్కడుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించి, వారి యొక్క సాధక బాధలు వింటున్న పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఉంది.
రాంబాబు గారు. బహుశా మీరెక్కడ చూసుండరు. మహిళల పట్ల ఇలాంటి ఒక విధానము ఉందా అనే ఆలోచన గూడా మీకెప్పుడు గూడా కలిగుండదు. అలాంటిది ఈరోజు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక విధానంతో పశ్చిమ నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉంటే, మీరు ఇంతటి అరాచకం ఒక మహిళా ఎమ్మెల్యే చేసిందేమో అనే విధానంతో మాట్లాడుతున్నారు చూసారా? ఇంతకంటే రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయే తత్వం ఇంక ఎవరికీ ఉండదేమోనని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిని గూడా ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని గూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపిచ్చట్లేదా మీకు? ఇమ్మీడియేట్‌గా 24 గంటల్లో తీసుకున్న చర్య మీద ఇంకా మీరు ఏం కోరుతున్నారని మీరు దీన్ని ఇలాగ సర్క్యులేట్ చేస్తూ రకరకాల భిన్నాభిప్రాయాలతో, భిన్న కథనాలతో ముందుకు వెళ్తున్నారో మీరు నాకు వివరణ ఇవ్వాలి. ఏ రాజకీయ లబ్ధి లేకపోతే ఇలాంటి జరిగిన విషయం కోసం మీరు వారి ఇంటికెళ్ళి మరీ మీరు పదే పదే వక్రీకరించి మీరు వాయిస్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో నాకు ఈరోజు సమాధానం జెప్పాలి. అంత ఆలస్యం చేసి ఎఫ్ఐఆర్ కట్టి గూడా వాళ్ళని లోపల ఎయ్యని సీఐ గురించి మేము మాట్లాడినప్పుడు, దానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయనను సమర్థిస్తూ గూడా మాట్లాడుతున్న వ్యక్తులకు గూడా నాకు సమాధానం జెప్పాలి. ఈ విధానం కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళ అనుభవించిన క్షోభని పదే పదే మీరు వాడుకుంటున్న విధానం మంచిది కాదు. దీన్ని మీరు కట్టిపెట్టాలి. ఇది మీకు రాజకీయ సమాధి అయ్యే ఒక పరిస్థితిగా మారబోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరనుకుంటున్నారేమో, ఈరోజు ఈ విధానంగా దీన్ని ఎటు పడితే అటు డైవర్ట్ జేసి, ఏ కథనం పడితే ఆ కథనం మాట్లాడి, కాసేపు ప్రజల్ని మనం మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారేమో. మీకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మా ప్రాతినిధ్యంలో మహిళల కోసం నిలబడి చేస్తున్న ప్రతి పనికి, ప్రతి మహిళ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ మహిళలందరూ మీ మీద రాళ్ళు రువ్వే పరిస్థితికి తెచ్చుకోకండి. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇంతటి నీచానికి దిగజారే మీలాంటి వాళ్ళు రాజకీయానికి పనికిరారని గుర్తుపెట్టుకోండి. విధానం పరంగా రండి. నేనిక్కడ చేస్తున్న తప్పొప్పుల గురించి మాట్లాడండి. ఇక్కడ పనుల గురించి మీరు మాట్లాడండి, విమర్శించండి. మీరన్నారు, ఆర్ఓబీలో నేను డమ్మీని, మాకేం తెలీదు, కార్పొరేషన్ గురించి ఏం మాట్లాడట్లేదని. నేనప్పుడు రియాక్ట్ అవ్వలేదు. మీకు కళ్ళున్న కబోదులుగా మీ పార్టీ వాళ్ళందరూ ఉన్నారు గాబట్టి, ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ, ఇలాంటి ఒక సంఘటనను గూడా మీరు వాడుకొని నీచ రాజకీయం చేస్తున్నారు చూసారా? ఇది మీ రాజకీయ జీవితానికి మంచిది కాదు. శోభనివ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తక్షణమే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేదా క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఆధారాలు లేని ఈ నిందని నేను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే పరిస్థితుల్లో లేను. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడితే వినే పరిస్థితులు ఇక్కడెక్కడా ఎవరికీ లేవు. కాబట్టి మీ విధానాన్ని మార్చుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను.